అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ వల్ల ఎక్కువ సఫర్ అయ్యేది ఇండియాలో ఉన్నటువంటి బిజినెస్, ఎస్పెషల్లీ క్లాత్ బిజినెస్ కావచ్చు, కెమికల్స్ బిజినెస్ కావచ్చు, తర్వాత రత్నాభరణాల బిజినెస్లు కావచ్చు, లేకపోతే రొయ్యల బిజినెస్లు కావచ్చు, ఇట్లాంటివి వాటియే అక్కడ ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసేది. మందులు లాంటిది వాడే మళ్ళీ సెటరేట్ చేసుకుంటాడు. ఇవైతే ఇబ్బంది పడతాయి. అట్ ద సేమ్ టైం కొత్త బెనిఫిట్ అంటే దీని ద్వారా నష్టపోయేటటువంటి వ్యాపారాన్ని రికవర్ చేసుకునేటటువంటి పని వైపుకి అడుగు పెట్టాల్సి. తాజాగా రష్యా పెట్రోల్కి సంబంధించి మొన్నే రేట్లు పెంచింది అది. కానీ ఇప్పుడు ట్రంప్ యాక్షన్ నేపథ్యంలో భారతదేశానికి ఏకంగా 65% డిస్కౌంట్ పర్ ఆయిల్కి బ్యారెల్కి ఇవ్వబోతోంది అన్నటువంటిది వినబడుతోంది. అమెరికా, యూరప్ దేశాలందరికీ షాక్ కలిగించేటటువంటి పరిణామం రాబోయే రోజుల్లో జరగబోతుంది. అది పుతిన్ వచ్చి చేస్తాడా లేకపోతే అక్కడి నుంచి అనౌన్స్ చేస్తాడా అన్నది తేలాలి. 65% డిస్కౌంట్ అంటే ఒక్కసారిగా స్వరూపం మారిపోతుంది, ఆర్థిక స్వరూపం. ఏం చేస్తారన్నటువంటి చూడాలి. ప్రస్తుతం చర్చ అయితే నడుస్తుంది.